Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. సమ్మిట్కు పవన్ డుమ్మా వెనుక షాకింగ్ రీజన్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్కు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హాజరు కాలేదు. ఈ సదస్సు ఆహ్వాన పత్రాలలో ఆయన పేరుంది. దీంతో పవన్ వస్తారని జన సైనికులతో పాటు పలువురు అనుకున్నారు. కానీ ప్రారంభమైన సదస్సులో మాత్రం పవన్ జాడ కానరాలేదు. కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి హోదాలో నెంబర్ 2 స్థానంలో ఉన్నారు. ప్రోటోకాల్లోనూ ఆయనది 2వ స్థానమే. అయితే ఈ పార్ట్నర్షిప్ సమ్మిట్కు ఎందుకు రాలేదన్న దానిపై జనసేన, టీడీపీ వర్గాలలో భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. ఈ సమ్మిట్కు సాక్షాత్తు భారత ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, కింజారపు రామ్మోహన్ నాయుడు, భూపతిరాజు శ్రీనివాస వర్మలు వచ్చారు. వీరంతా కేంద్రంలో ఎన్డీఏలో భాగస్వామ్య పార్టీలకు చెందిన వారే. వీరే కాకుండా ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వంలో మంత్రులు డజన్ మందికి పైగా హాజరయ్యారు. 72 దేశాల నుంచి మంత్రులు, రాయబారులు, ప్రభుత్వాల ప్రతినిధులు, ప్రముఖ పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలు ఇందులో పాల్గొన్నారు. సాక్షాత్తు ఉపరాష్ట్రపతి హాజరైన ఈ కీలక సదస్సుకు పవన్ ఎందుకు దూరంగా ఉన్నారన్నది ఇప్పుడు రాజకీయ వర్గాలలో హాట్ టాపిక్గా మారింది. పార్ట్నర్షిప్ సమ్మిట్పై పవన్కు సదాభిప్రాయం లేదన్న వాదన వినిపిస్తోంది. పార్ట్నర్షిప్ సమ్మిట్ గురించి దేశ విదేశాలలో రోడ్ షోలు చేయడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్లు వెళ్లారు. అప్పట్లో కూడా పవన్ వారి వెంట వెళ్లలేదు. ఆది నుంచి పవన్ కళ్యాణ్కు ఇలాంటి సమ్మిట్ల పట్ల సానుకూల దృక్పథం లేదని, అందువల్లే ఆయన మొన్న రోడ్ షోలకు కానీ నేటి సమ్మిట్కు కానీ హాజరు కాలేదని జనసేనలో పేరు రాయడానికి ఇష్టపడని ఒక సీనియర్ నేత చెప్పారు. ఇలాంటి పెట్టుబడుల సదస్సు ఓ ప్రహసనమన్న భావనతోనే ఆయన ఈ సమ్మిట్కు హాజరు కాకపోయి ఉండవచ్చునని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హైదరాబాద్లో ఉన్నప్పటికీ విశాఖలో జరుగుతున్న పార్ట్నర్షిప్ సమ్మిట్కు హాజరు కాకపోవడం వెనుక తలో విధంగా చర్చించుకుంటున్నారు. ఇక పార్ట్నర్షిప్ సమ్మిట్ విషయంలో తండ్రి కొడుకులైన ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన తనయుడు ఐటీ శాఖ మంత్రి లోకేష్లే అన్నీ తానే వ్యవహరిస్తున్నారు. వేదికపై కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ చంద్రబాబు, లోకేష్లను పొగడతలతో ముంచెత్తారు. భాగస్వామ్య సదస్సుకు పవన్ కళ్యాణ్ హాజరు కాకపోయినా కూటమి ప్రభుత్వంలో జనసేన నుంచి మంత్రులుగా ఉన్న నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్లు మాత్రం హాజరయ్యారు. వీరిలో నాదెండ్ల మనోహర్కు వేదికపై లోకేష్ పక్కన సీటు కేటాయించారు. అదే పవన్ వచ్చి ఉంటే ఉప ముఖ్యమంత్రి హోదాలో ఆయనకు ముఖ్యమంత్రి చంద్రబాబు సరసన చోటు కల్పించేవారు. కాగా ఉమ్మడి విశాఖ జనసేన ఎమ్మెల్యేలు మాత్రం సదస్సుకు హాజరయ్యారు. అనకాపల్లి ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ కుమార్తె వివాహ వేడుక విజయనగరం జిల్లా భోగాపురం సన్రే రిసార్ట్లో జరిగింది. ఆ వేడుకకు పవన్ కళ్యాణ్ రావాల్సి ఉంది. ఆయన వస్తారని కొణతాల రామకృష్ణ కూడా నమ్మకంతో ఉన్నారు. కానీ ఆ వివాహానికి కూడా పవన్ రావడం మానేశారు. ఈ నెల 14వ తేదీన విశాఖలో సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ ప్రారంభమైంది. కొణతాల కుమార్తె వివాహ వేడుకకు హాజరై విశాఖలోని పార్ట్నర్షిప్ సమ్మిట్కు రాకపోతే రాజకీయ వర్గాల్లోనూ ప్రజల్లోనూ వేరే సంకేతాలు వెళతాయన్న ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ రాలేదని చెబుతున్నారు. మొత్తం మీద విశాఖలో జరుగుతున్న పార్ట్నర్షిప్ సమ్మిట్కు పవన్ గైర్హాజరు కావడం రాజకీయ వర్గాలలో తీవ్ర చర్చనీయాంశమైంది.